యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ దేవర సోమవారం అంటే జనవరి 8న వీడియో గ్లిమ్స్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన టీ సిరీస్ సంస్థ దేవర ఆడియో రైట్స్ ని సొంతం చేసుకుంది. ఆ ఛానల్లో దేవర వీడియో గ్లిమ్స్ విడుదల కానుంది. ఆల్రెడీ ఆ వీడియో కోసం అభిమానులు ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. డెవిల్ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ చెప్పిన విషయాలు గాని, సంగీత దర్శకుడు అనిరుద్ధ్ చేస్తున్న ట్వీట్స్ గాని సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచుతున్నాయి. దేవర చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ఎప్పుడో చెప్పారు. అందులో తొలి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మరో సందేహం లేదు, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు మేకర్స్. త్రిబుల్-ఆర్, రౌద్రం, రణం, రుధిరం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న దేవర చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు మరియు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమర్ది హరికృష్ణ నిర్మాతలు. విక్రమ్, జైలర్, జవాన్ వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యువ సంగీత సంచలనం అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. దేవర సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య పాత్రలో సీరియల్ నటి చైత్రరాయ్, కీలక పాత్రలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప నటిస్తున్నారు. నటి హిమజ సైతం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు థియేటర్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. అయితే అందులో ఒకటైన హనుమాన్ మూవీకి దేవర గ్లిమ్స్ అటాచ్ చేయనున్నారట. హనుమాన్ మూవీ చూడటం కోసం థియేటర్లకు వచ్చిన వారికి దేవర గ్లిమ్స్ డబుల్ ట్రీట్ ఇవ్వనుంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో హిందీతో ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లో చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక దేవర విషయానికి వస్తే ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ కమర్షియల్ గా మంచి హిట్ ను సాధించింది. మెసేజ్ ఓరియంటెడ్ కథలకు కమర్షియల్ టచ్ ను యాడ్ చేసి సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో కొరటాల శివ ఎక్స్పర్ట్. అలాంటి సినిమాలని తనను టాప్ డైరెక్టర్ స్థానంలో నిలబెట్టాయి. కానీ చిరంజీవితో తెరకెక్కించిన ఆచార్యతో తన మొదటి ఫ్లాప్ ను అందుకున్నారు కొరటాల. అందుకే దేవరతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ ఈ మూవీతో తెలుగులో డెబ్యూ ఇవ్వనున్నారు. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.